సహజం. ఎందుకంటే బైబిల్లో దేవుడే రాయించాడు, సుఖదుఖాలను ఆయన జతపరిచాడు. ఏం చేశాడండి? సుఖదుఖాలను ఆయన ఏం చేశాడు? జతపరిచాడు. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ మార్గంలో కూడా అనేక కష్టాలు ఉంటాయని చెప్పి ప్రభువు చెప్పాడు. లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ స్మూత్గా ఉండదు జీవితం, కష్టాలతో కూడినది. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చూస్తాం. అపోస్తలుల కార్యం 14:22లో కూడా అదే మాట మనం చూస్తాం. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటున్నాం. మరి అలాంటి శ్రమలు కష్టాలు గుండా మనం వెళుతున్నప్పుడు అండి, సాధారణంగా విశ్వాసులకు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. బయటకు మనం అనకపోయినా లోపల ఉంటుంది ఆ ప్రశ్న. ఏంటి అని అంటే, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అందరూ బాగానే ఉంటున్నారు కదా, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? అసలు నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా? ఆయన నిజమైన దేవుడైతే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఒప్పుకుంటాడు? నన్ను వదిలేశాడా అని ఆయన దైవత్వం మీద ఒక్కొక్కసారి మనకేమొస్తుంది? సందేహం వస్తూ ఉంటుంది, డౌట్ వస్తూ ఉంటుంది. యేసుప్రభు నిజమైన దేవుడేనా? నేను ఈ ప్రశ్న గురించి ఎందుకు ఎత్తాను అంటే, ఇలాంటి క్వశ్చన్లు మనకే కాదు, ఇక్కడ ఒక ఆయన వచ్చింది. ఎవరు? బాప్తిసమిచ్చే యోహాను. బాప్తిసమిచ్చే యోహాను గురించి యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? స్త్రీల పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు. అలాంటి ఆయనకి డౌట్ వచ్చింది. ఏంటో డౌట్ చూడండి మీరే. ఎన్నో వచనం? 19వ వచనం చూడండి. అంతటా యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఎవరికొరికైనా కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునద్దకు పంపాను. ప్రభు దగ్గరికి పంపాడట. ఏమని అడగమని? నువ్వేనా ఇంతకీ? అసలు మీరు గమనించండి, లోక పాపాలు మోసుకుని దేవుడు గొర్రెపిల్ల ఈయనే అని చెప్పి ఎవరన్నారు? ఇంతకీ యోహానే అన్నాడు కదండి. ఇలాంటి యోహానికి ఇప్పుడు కొత్త డౌట్ వచ్చింది. ఏంటి? నువ్వేనా? నీకోసమైనా నేను చెప్పాను, అసలు నువ్వేనా ఈ మెస్సయ్యవి? నువ్వేనా ఆ దేవాతి దేవుడు మానవుడిగా వచ్చింది? నువ్వేనా? లేకపోతే మేము ఇంకెవరి కోసం కనిపెట్టాం? ఎందుకండి ఇలాంటి డౌట్ ఆయనకు వచ్చిందండి? ఎందుకు తెలుసా? యూదులకి ఆ టైంలో చాలా కష్టాలు గుండా వెళుతున్నారు. యూదుల్ని ఆ టైంలో పరిపాలిస్తుంది ఎవరంటే రోమీల అధికారంలో ఉన్నారన్నమాట. వాళ్ళు విపరీతమైన ట్యాక్సులు పెడుతూ వాళ్ళ ఆస్తులు దోచుకుంటూ వాళ్ళు ఏలుతున్నారన్నమాట. చాలా హింసల్లో ఉన్నారు. ఆ హింసలన్నీ చూస్తున్నప్పుడు యోహానుకే డౌట్ వచ్చింది. ఏంటంటే, ఎందుకు మాకు ఈ కష్టాలు? నువ్వు మెస్సయ్య వచ్చావని చెప్పి నేను ఎంతో సంతోషించేశాను, ఇంకా మాకు కష్టాలు తీరిపోయి అన్నట్టుగా నేను లోక పాపాలు మోసుకుని దేవుడు గొర్రెపిల్ల ఈయన మాట వినండి అని చెప్పి నేను నా శిష్యులు కూడా నీ దగ్గర పంపించాను. కానీ ఈ కష్టాలు అవి చూస్తుంటే నువ్వేనా? మనకు కూడా ఒకసారి ఇలాంటి క్వశ్చన్లే వస్తూ ఉంటాయి కదండి. కష్టాలు కూడా వెళ్తున్నప్పుడు, యేసుప్రభు నిజమైన దేవుడేనా అండి? అసలు నేను ప్రార్థన చేసుకుని ఆయన వెంటాడంట, ఆయన దేవుడేనా? అసలు ఆయనే దేవుడైతే నాకు ఎందుకండి ఇంక కష్టాలు ఇలాంటివన్నీ? ఇది సహజమే, ఇలాంటి క్వశ్చన్లు రావడం సహజం. ఎందుకంటే ఎవరికి వచ్చింది ఇలాంటి క్వశ్చన్? యోహానుకే వచ్చింది. మనం ఏం స్పెషల్ ఏం కాదు మనకి అలాంటి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఆ ప్రశ్నకు జవాబే ఈవేళ వర్తమానం. 3 పనులు చేయాలి. అది ప్రభువే చెప్తాడు ఏం చేయాలో. మీరు తిరిగి వెళ్ళి యోహానుకి చెప్పండి అంటాడు ఒక విషయం. ప్రభువే ఇంకో దగ్గర, అంటే ఈ భాగంలో ఒక 3 పాఠాలు మనకు నేర్పిస్తాడు అనమాట. ఇలాంటి డౌట్లు మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, నా మీదే సందేహం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పి 3 విషయాలు చెప్తాడు. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే, ఆ ప్రభు ఏం చేస్తాడు ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలండి. ఆయన గురించి మనం ఏం చేయాలి? అర్థం బాప్తిసమిచ్చే యోహానికి ఆయన శిష్యులకి ప్రభు ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఏంటో చూడండి, మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి చెప్పండి అంటాడు. ఎక్కడ? 22వ వచనం చూడండి. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. క్లియర్గా చెప్పాడు ప్రభు. ఏమన్నాడు? మీరేం కన్న వాటిని విన్న వాటిని అంటే అర్థం ఏంటి? మీరు ఇక్కడుండి నన్ను గమనించారు కదా, నేనేం చేస్తున్నానో, నేనేం చెప్తున్నానో, నా ద్వారా ప్రజలు ఎంత మేలు పొందుతున్నారో మీరు చూశారు కదా, మీరు విన్నారు కదా, అవి వెళ్ళి యోహానికి చెప్పండి. అంటే అర్థం ఏంటంటే, ప్రభు మనకు ఆ విషయం ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, మీరు కూడా అదే చేయండి. నేనెవరినో, నేనేం చేస్తానో నా గురించి మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు ఫస్ట్. సో చెప్పండి, మనకు సందేహం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మరొకసారి బైబిల్ తీసి
ప్రభువును గురించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది చేయాల్సిన మొట్టమొదటి పని. అది కూడా మనం చూద్దాం. రెండో పని ఏం చేయాలండి అంటే, అలాంటి ప్రభు ఎడల ఎలా స్పందించకూడదో అర్థం చేసుకోవాలి. హౌ వీ షుడ్ నాట్ రెస్పాండ్, ఎలా స్పందించకూడదో అర్థం చేసుకోవాలి. అది రెండోది. మూడోది ఏంటంటే, అసలు ఎలాగ మనము స్పందించాలి. ఆయన గురించి ఎలా తెలుసుకున్నాం, ఎలా స్పందించకూడదో తెలుసుకున్నాం, ఇప్పుడు ఎలాగా స్పందించాలి. ఇదే అవుట్లైన్ ఈరోజు మనం నేర్చుకోవాల్సిందన్నమాట. ప్రభు ఈ 18వ వచనం నుంచి 50వ వచనం వరకు ఈ 3 మాటలే నేర్పిస్తున్నాడు మనకి. నీకు సందేహం వచ్చిందా నా గురించి? నీ కష్టాల వల్ల నీకు కూడా ఓసారి ఈ సందేహాలు మనం ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోతాయి అంటేనండి, మనల్ని ప్రార్థన చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రార్థన చేసుకుని వేస్టేనండి, అందులో ఏం ఉండదండి. ఆ బైబిల్ చదువుకోవడం వేస్ట్, మందిరికి వెళ్ళడమే వేస్ట్ అండి. నాకు ఈ కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఈ సోదరులు ఎక్కువైపోతున్నాయి, ఆ ప్రభు ఉంటే నాకు సహాయం చేయాలి కదండి, మమ్మల్ని ఎందుకు ఇలా కష్టాల్లో వదిలేశాడు ఆయన చూసే దేవుడైనా, అసలు ప్రేమమయుడు అంటున్నారు, విడిపించే దేవుడు అంటున్నాడు, నెమ్మది ఇచ్చే దేవుడు. ఏం నెమ్మది ఉందండి, ఏం శాంతి ఉంది నా జీవితానికి? వాళ్ళే బాగున్నారండి, వీళ్ళే బాగున్నారండి. ఇలాంటి సందేహాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. యోహానుకు వచ్చినట్టే మనకు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఒక్కసారి బైబిల్ తెరిచి ప్రభువుని గురించి ఒకసారి అర్థం చేసుకో. అది మొదటి. ఇంతకీ ఏం అర్థం చేసుకోవాలండి? మొదటి ప్రశ్న మనం చూద్దాం. 3 ప్రశ్నలు చెప్తాను అన్నాను కదా. ఒకటేమో ఆయన ఎవరో అర్థం చేసుకోవాలి, రెండోది ఎలా స్పందించకూడదో మనం తెలుసుకోవాలి, మూడోది ఏంటంటే ఎలాగా స్పందించాలో తెలుసుకోవాలి కదా. సో మొదటిది చూద్దాం, ఆయన గురించి ఏం తెలుసుకోవాలి మనం. ప్రభు ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడు? ఇక్కడ మీరు గమనిస్తేనండి, ఈ లూకాసు వార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉంటే యేసు ప్రభు పదే యెషయా గ్రంథంలో ఒక అధ్యాయాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు గమనించండి కావాలంటే. లూకాసు వార్త 4వ అధ్యాయం చూస్తే 18వ వచనం చూడండి. అక్కడ ఒక అధ్యాయాన్ని గురించి మాట్లాడుతాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడం, ఆయన నన్ను అభిషేకించడం, చెరలో ఉన్న వారిని విడిపించడం, గుడ్డి వారికి చూపు కలిగిన ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించడానికి. సో ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇదే అధ్యాయం ఎవరు చెప్పగలరా? యెషయాలో ఏ అధ్యాయం చెప్పగలరా? 61. మరి ఇప్పుడు కూడా మీరు చూడండి, 7వ అధ్యాయంలో యోహాను గురించి మాట్లాడుతూ 22వ వచనం, ఆయనప్పుడు మీరు వెళ్ళి ఎక్కడంటే 21వ వచనం, ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రతలను అనేకులు స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసిన. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహాను తెలిపడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. సో ఇది కూడా ఏ అధ్యాయం తెలుసా? బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. యెషయా గ్రంథం 61. ప్రభు ఎందుకండి యెషయా గ్రంథం 61 అన్నిసార్లు ప్రస్తావిస్తున్నాడు? మీరు ఇంకా చూస్తూ ఉంటే చాలా వచనాలు ఇక్కడ కనబడుతుంటాయి. అవన్నీ కూడా కనెక్టెడ్ టు ఐజియా చాప్టర్ 61, 61. ప్రభు ఇన్నిసార్లు ఆ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే మనం కూడా ఏం చేయాలి? ఒకసారి వెళ్ళి ఆ అధ్యాయంలో అసలు ప్రభు ఏం రాయించాడు? యెషయా గ్రంథం 61లోనండి మీరు చూస్తే యేసు ప్రభు ఆయన మన జీవితంలో చేసే 10 మేళ్ళు ఏంటో రాస్తాడు అక్కడ. ఎన్ని మేళ్ళు? క్లుప్తంగా ఒకసారి చూద్దాం. సో అది మొదటి ప్రశ్నకు అదే జవాబు అనమాట. కన్నవాటిని విన్నవాటిని వెళ్ళి చెప్పు అంటున్నాడు కదా. ఇంతకీ ఏంటో మనం విందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. దయచేసి 61వ అధ్యాయం యెషయా గ్రంథం తీయండి. ఐజియా 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన ఏం చేస్తాడు మన జీవితంలో, ఇది అర్థం చేసుకుంటే మనలో ఉన్న సందేహాలు ఎగిరిపోతాయి. ముందు ఆయన మీద వచ్చిన సందేహాలు ఎగిరిపోతాయి అన్నమాట. ఇంతకీ ఏంటండి 61వ అధ్యాయంలో ఆయన చేసే 10 మేళ్ళు ఏంటండి అని చెప్తే ఒక్కొక్కటి మనం సింపుల్గా మనం చూద్దాం. అంత డీటెయిల్గా వెళ్ళకపోయినా కనీసం ఆ 10 విషయాలు ఏంటి అన్నది అర్థం చేసుకుందాం. ఒకసారి చదువుదాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనిలో సువార్త ప్రకటించిన యెహోవా నన్ను అభిషేకించను. ఇప్పుడు చూడండి, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచకుడు. నెంబర్ 1, ఆయన చెప్పిన వాక్యాన్ని విన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నలిగిన హృదయాలు దృఢపరచబడతాయి. మీరు రాసుకుంటారండి, పాయింట్ రాసుకోండి. యేసు ప్రభు మన జీవితంలో ఏం చేస్తాడు ఆయన? నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. అది మొదటి పాఠం.
నలిగిన హృదయం అంటే ఏంటండి? హృదయం ఎప్పుడు నలిగిపోద్ది, హృదయం ఎప్పుడు కృంగిపోద్ది. కష్టాల వల్ల హృదయం ఏమవుద్దండి? కృంగిపోద్ది. ప్రభు హృదయం కష్టంగా ఉన్నప్పుడు, ఆయన మాట మాట్లాడినప్పుడు నలిగిన హృదయం ఏమవుద్దట? మళ్ళీ దృఢపరచడం అంటే ఏంటో, ఎక్కడ లేని ధైర్యం మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. బలం వస్తుంది అంటండి. నాకేం పర్లేదు అంత ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాతంతో నా పిల్లవాడిని తీసుకొచ్చారు. పక్షవాతం అంటే ఒక నలుగురు మోసుకొచ్చారంటేనే తన పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఫుల్ పెరాలిసిస్ అన్నమాట. అలాంటి వ్యక్తికి హృదయం ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేసే వాళ్ళ సంగతి కాదు, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మంచం మీదే ఉంటారు వాళ్ళు. కనీసం ఏదైనా ఏగ వల్ల దోమ వల్ల తోలుకోవడం కూడా రెండు చేతులు పనిచేయవన్నమాట. ఎక్కడి నుంచి బాత్రూమ్కి వెళ్దామన్నా కూడా కాళ్ళు పనిచేయవు. ఇలాగే ఉంటారనమాట. అంటే బ్రతుకున్న శవంలా ఉంటారనమాట. వాళ్ళకి తినిపించేవాళ్ళు, కడిగేది, స్నానం చేయించేది, బట్టలు దొరికించేది, ప్రతీది కూడా ఇంకోళ్ళు చేయాలి. అలాంటి వాళ్ళు మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మనసులో ఎలా ఉంటుందంటే, ఏంటి నా బతుకు, అందరికీ నేను ఎలా ఉన్నానంటే పెద్ద భారంగా ఉన్నాను, నేను బతకడం కన్నా చచ్చిపోవడం మంచిది, ఏ ఉపయోగం లేదు, ఎందుకీ జీవితం అని చెప్పి హృదయం ఒక రకంగా నలిగిపోయి ఉంటుంది అనమాట కదండి. అలాంటి నలుగురు మోసుకొని స్నేహితులు ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు ఆ వ్యక్తిని చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు అన్నాడు. ఫస్టే పదం చూడ, ఏం పేరు పెట్టి పిలుస్తున్నాడు. అసలు వాళ్ళని ఎంట్రన్స్ ఎలా వచ్చింది చెప్పండి. ఎలా వచ్చారు వాళ్ళు? నీట్గా తలుపు తీసుకుని జాగ్రత్తగా ప్రభు దగ్గరికి వచ్చారా? ఇప్పుడు ఎవడన్నా ఇక్కడ కన్నబెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు కస్టమర్ వాకింగ్ చెప్తున్నప్పుడు మనకు అందరికి ఎలా వస్తుంది? కోపం వస్తుంది, అంతేనా? మంచి మీటింగ్ చెడగొట్టారు, ఎవరు కనబెడుతున్నాడు డౌన్ డూమండ్. అలాగ మంచి మీటింగ్ అవుతూ ఉంటే పైన పెంకులు పీకి ప్రభు దగ్గరికి మంచంతో దీపుకొచ్చారు. ప్రభు విసుక్కోవాలి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మీటింగ్ చెడగొట్టు, అందరూ వాక్యం వెంట ఉంటాయి, ఏడు కనబెట్టాను డమ్ డూమండ్. చూసి కుమారుడా అంటున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? నేను నిన్ను నా కుమారుడుగా చేర్చుకున్నాను. కుమారుడా అని పిలిచే అంత, తండ్రి అని పిలిచే అంత అధికారాన్ని ప్రభు ఆ వ్యక్తికి ఇస్తున్నాడు. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నాకు కుమారుడు, నువ్వు ఇంకా నీ పాపాలు క్షమబడి ఉన్నాయి, ధైర్యంగా ఉండు. ఆ మాటలే కృంగిపోయిన ఆ వ్యక్తికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. ప్రభు మాటలు మనకు కూడా ఏమిస్తాయి చెప్పండి? ధైర్యాన్ని ఇస్తాయి. యేసుప్రభు శిష్యులు వాళ్ళు తుఫాన్లో అల్లకల్లలో అయిపోతున్నారన్నమాట, ఇంకా చచ్చిపోతామేమో అన్నట్టుగా. ప్రభు ఏమో నీటి మీద నడుచుకొని వచ్చి ఒక మాట అంటాడు, భయపడకుడి, నేనే, ధైర్యంగా ఉండండి, నేనే, ఇట్స్ మీ, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభు అలాగా తుఫానుల్లో ఉన్నప్పుడు ఆయన మాట ద్వారా మనతో మాట్లాడి మన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడండి? దృఢపరుస్తాడు. ఆయన కీర్తన 147లో మాట ఉంటుంది, గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడట? బాగు చేసే దేవుడు అండి. సో అది ఒక మాట మనం చూసాం. ఆయన ధైర్యపరిచే దేవుడు. ఆయన హృదయాల్ని, నలిగిన హృదయాల్ని దృఢపరుస్తాడు. ఆయన మాటలు వింటున్న వాళ్ళు ఎందుకు తరలి వచ్చేస్తున్నారండి యేసయ్య దగ్గరికి అంటే, వాళ్ళు ప్రభు మాటలు వింటుంటే హృదయం ఎంతో ధైర్యం వస్తుంది. ఇంకేం చేస్తారో చూడండి. ఇక్కడ ప్రభు చేసే పనులు ఒకటి చూసాం, నలిగిన హృదయాన్ని బాగు చేస్తాడని, దృఢపరుస్తాడని, చెరలో ఉన్న వారిని విడుదల చేస్తాడు, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటిస్తాడు. చూడండి, చెరలో ఉన్నవారు ఏంటి, బంధింపబడిన చెర అంటే ఏంటంటే అర్థం? చెర, జైల్ కదండి. ఎవరన్నా జైల్లో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఇంకా శిక్షకు లేదా సిద్ధపడుతున్నారనమాట. చెరలో వేశారు, అరెస్ట్ చేశారు, ఇంకా తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుంది అనమాట. అంటే శిక్షకు సిద్ధపడుతున్న వాళ్ళు అనమాట చెర. ఒక రకంగా చెప్పాలంటే మేమేం జైల్లో లేవండి అంటారు, కాదు, పాపం అన్న చెర, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం, నరకానికి సిద్ధపడుతున్నాం అన్నాడు. అలాంటి వారిని ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. చెరలు, బంధకంలో రాసింది, చెరలో ఉన్న వారిని విడిపిస్తున్నాడు, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటిస్తున్నాడు. ఈ చెర అన్న మాటకి ఇంకో అర్థం ఏంటంటే పాప స్వభావం అన్న చెర. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు అంటే అర్థం స్లేవ్ అన్నమాట. మనం పాపం ఎందుకు చేస్తున్నామంటే మన స్వభావం ఎలాంటిది? పాప స్వభావం. పాము ఎందుకంటే కాటేస్తుంది అంటే దాని స్వభావం
కాటేసే స్వభావం. వేప చెట్టు ఎందుకంటే చేదుగా ఉంటుంది అంటే దాని స్వభావం చేదుగుండే స్వభావం. మనిషి ఎందుకంటే పాపం చేస్తాడు అంటే మన స్వభావం, పాప స్వభావం. చెరలో ఉన్న వారిని విడిపించడం అంటే అర్థం ఏంటంటే ఆ పాప స్వభావం నుంచే ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. సో ప్రభు ఏం చేస్తాడండి ఇక్కడ చూస్తే, నలిగిన హృదయాలనేమో దృఢపరుస్తాడు, చెరలో ఉన్న వారిని విడుదల చేస్తాడు. అండ్ పాప స్వభావంతో ఉన్న వారిని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చూద్దాం. జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య ఆయన ఒక పాప స్వభావం ఆయనకు ఉంది. అదేంటంటే ధనాపేక్ష కదండి. ఒకరి దగ్గర రూపాయి తీసుకోవాల్సింది 400 దోచుకునేవాడు అనమాట. అందుకోసం అతనికి ఒక పేరు పెట్టేశారు. ఏం పేరు పెట్టారు? అతను పాపాత్ముడు. కానీ ప్రభు వచ్చి తన హృదయాన్ని మార్చినప్పుడు అందరి ముందు నించున్నాడట. ఒక మాట అన్నాడు, ప్రభువా, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా దోచుకుంటే ఇప్పుడు నేను 4 తిరిగి ఇస్తాను, నా ఆస్తుల సగ భాగాన్ని నేను పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇదేంటో బాబు, ఈయన గారు ఎప్పుడు ఇన్కమింగే కానీ నో అవుట్ గోయింగ్ అనమాట. అలాంటిది ఇంత మార్పు వచ్చిన తర్వాత ఇస్తానంటున్నాడు. ఆ చెర నుంచి ప్రభు ఏం చేశాడు? విడుదల చేశాడు. సమరయ స్త్రీ అప్పటికే 5 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఇప్పుడున్నది 6వ వ్యక్తి అన్నమాట. ప్రభు ఆమె జీవితంలోకి వచ్చాడు. ఆమె కామం అన్న చెరలో ఉందన్నమాట. ఒక్కొక్కరు కుటుంబాన్ని పాడు చేసుకుంటూ వస్తుందన్నమాట. తన ఆ కామం అన్న దాహం తీరట్లేదు. ప్రభు తన జీవితంలోకి వచ్చాడు. తనని ఆ చెర నుంచి విడిపించాడు. తన కొండను ఏం చేసేసింది? విడిచిపెట్టేసింది అనమాట. తన పాత జీవితాన్ని ఇంకా విడిచిపెట్టేసింది. తన జీవితం మారిపోయింది అనమాట. ఆ చెర నుంచి ప్రభు తను ఏం చేశాడు? విడిపించాడు. ఏమన్నా మనం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడం కూడా ఏదో చెరలో ఒకప్పుడు ఉన్నవాళ్ళమే, ఒక్కొక్క రకరకాల అలా భయంకరమైన చెరల్లో ఉన్నవాళ్ళే. ప్రభు మన జీవితాలని ఏం చేశాడండి? విడుదలిచ్చాడు. కొంతమంది మూర్ఖత్వం అన్న చెరలో ఉన్నారు. కొంతమంది మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటూ నామకార్థ స్థితిలో ఉండేవాళ్ళు అనమాట. సో బ్రతుకు మారలేదు కానీ మేము క్రైస్తవులమే అన్న దాన్ని ఏమంటారంటే నామకార్థ క్రైస్తవం అన్న చెర అన్నమాట. మేము పర్లోకం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారండి? అదొక మూర్ఖత్వం అనమాట. తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత అయ్యో బాబు ఇంత ఘోర పాపినా అన్న క్లారిటీ దేవుడు మనకి ఇచ్చాడు అన్నమాట. రకరకాల గర్వం అన్న చెర. సో దేవుడు అలాంటి చెర నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడండి? బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. లాజరు బయటకు రా అని అన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒంటి నిండా ఏమున్నాయి? కట్లు ఉన్నాయి. ప్రభు ఫస్ట్ ఏం చెప్పాడు? ఆయన కట్టులు విప్పండి అని అన్నాడు. నిజమే, మనం అలాంటి కట్టుల్లో ఉన్నప్పుడు, పాపమనే కట్టుల్లో ఉన్నప్పుడు ప్రభు ఆ కట్టుల నుంచి, ఆ బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. ఇంకేం చేస్తున్నాడండి ప్రభు అని చూస్తే మీరు చూడండి 2వ వచనం, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనార్థనమును ప్రకటించను. చూడండి, హితవత్సరం చెప్పండి మాట. హితవత్సరం అన్నమాట చాలా విలువైన మాట అండి. ఇశ్రాయేలుకి ఆ మాట విలువేంటో, ఆ హితవత్సరం అంటే చాలా ఇష్టమైన మాట అనమాట. ఎందుకండి అంటే హితవత్సరం అన్నమాట ఇంగ్లీష్లో ఇయర్ ఆఫ్ జూబిలీ అని అనేవారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ప్రతి 50వ సంవత్సరం ఇది వస్తుంది అనమాట. ఏమంటారు దాన్ని? చెప్పండి మాట. హితవత్సరం. హితవత్సరం. ఓకే. ఆ 50వ సంవత్సరంలో ఏం జరుగుతుందండి అంటే, సపోజ్ అనుకుందాం, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు స్థలం ఉంది, అతనికి డబ్బు కావాలి కాబట్టి ఈ స్థలాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు అనుకుందాం. తాకట్టు పెట్టి ఏం చేశాడు? అప్పు తెచ్చుకున్నాడు. పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని విడిపించుకోవాలంటే ఏం చేయాలి? ఆ డబ్బులు చెల్లించేసి అప్పుడు స్థలాన్ని విడిపించుకోవాలి. కానీ ఇతనికి స్తోమత లేదు. ఏదో కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ ఇది విడిపించుకునే అంత స్తోమతి లేదు. ఇంకా నాది అని చెప్పుకోలేడు. కానీ హితవత్సరంలో ఏం జరుగుతుందో తెలుసా? హితవత్సరం అంటే అర్థం ఏంటి? ఆ సంవత్సరంలో 50వ సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? హితవత్సరంలో చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి చెల్లించలేకపోయినా సరే అతని స్థలాన్ని ఫ్రీగా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. అసలు నేనే అలాంటి స్థానంలో ఉన్నాం అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మీరు 49th ఇయర్లో ఉన్నారు, ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరంలో నాకు ఎంత మేలు జరుగుతుందంటే, నేను అప్పు తీర్చకుండానే నా స్థలాన్ని నేను ఉచితంగా మళ్ళీ నేను విడిపించుకుంటాను. నేను విడుదల అన్నమాట. అది హితవత్సరం అంటే. దేవుడు అలాంటి హితవత్సరాన్ని ప్రకటించడానికి వేసే ఈ లోకానికి వచ్చి హితవత్సరం. మరి ఆత్మీయంగా ఆలోచిస్తే ఏంటి, దేని నుంచి మనకు విడుదల ఇచ్చాడండి అని అంటే, సాతాన్ అన్న బంధకంలో ఉండేవాళ్ళం మనం. ఆ సాతాన్ అన్న బంధకం నుంచి ప్రభు మనకి ఏమి ఇచ్చాడు?
విడుదలిచ్చాడు. నేను ఇందాక చెప్పిన పాపమన్న బంధకంలో ఉన్నాం, ఆ పాపం నుంచి మనకు విడుదలిచ్చాడు. కాదు, నరకం అన్న బంధకంలో ఉన్నాం, దేవుని శిక్ష అన్న బంధకంలో ఉన్నాం. ఆ బంధకం నుంచి ప్రభు మనకేమిచ్చాడండి? హితవత్సరాన్ని ప్రకటించాడు, విడుదలిచ్చాడు అనమాట. ఎంత గొప్ప విషయం. సో యేసు ఏంటంటే చేస్తున్నాడండి అంటే, నలిగిన హృదయాలను ఏం చేస్తాడట? దృఢపరుస్తాడు. చెరలో ఉన్న వారిని, పాప బంధకాల్లో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. హితవత్సరాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఆయనకు మనకు విడుదలను అనుగ్రహిస్తాడనమాట. ఇంకా నాలుగోది ఇంకేంటండి అంటే, సంతోషాన్ని ఇస్తాడు. చూడండి, ఎక్కడ 3వ వచనం చూడండి. చదవాలి వచనం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరించ, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. యెహోవా వారికి ఇచ్చిన ఆయన నన్ను పంపి ఉన్నాడు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది 3వ వచనం ప్రకారం. మీరు చెప్పగలరా? దుఃఖమునకేమో ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తారట, బూడిదకి ప్రతిగా పూదండని ఇస్తారట, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. సో దుఃఖము, బూడిద, భారభరితమైన ఆత్మ ఇవన్నీ కూడా కష్టానికి సాదృశ్యం. దేవుడేమో అలాంటి మనసుకు పూదండ, ఆనంద తైలము, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. పైన ఏం రాస్తుంది? దుఃఖానికి ప్రతిగా ఏమిస్తారట? ఉల్లాస వస్త్రం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని. గాడ్ ఫిల్స్ అవర్ హార్ట్స్ విత్ జాయ్. ఆయనే మన హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. ప్రభు ఇచ్చే సంతోషం ఎలా వస్తుందండి మనకి అని మీరు అడిగితే, మనం చదివిన లూకా సువార్తలోనే ఒక మంచి విషయం ఉంది. మళ్ళీ ఇక్కడికి వద్దాము ఒకసారి. లూకా సువార్త దయచేసి తీయండి. లూకా సువార్త 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి తీయండి. ఇక్కడ కొంతమందికి కోపం ఉంది, కొంతమందికి ఏమో సంతోషం ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయదమో అని ఒకరితోనొకడు వీళ్ళకి ఏముందంటే అండి ఇక్కడ వెర్రి కోపం. వీళ్ళకేమో వెర్రి కోపం ఉందట. 5వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇక్కడ శిష్యులకి ఏముందో చూడండి. వెయిట్ 30వ వచనం చూద్దాం. 30వ వచనం చూస్తే ఇక్కడ పరిసయ్యుల గురించి కూడా ఒక మాట ఉంటుంది. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలాగా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుగురి. సో సణిగిరి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ శాస్త్రుల పరిసయ్యుల యొక్క మనసులో ఏముంది? సంతోషమా, సనుగుడా? సనుగుడు ఉంది. కానీ శిష్యులకి ఏముందో చూడండి ఇక్కడ. అందుకు యేసు రోగులకి కానీ ఆరోగ్యంలో వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొదిరికై నేను పాపులను పిలువచ్చితను కానీ నీతిమంతులు పిలువ రాలేదని వారితో చెప్పాను. వారు ఆయన చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటివారు చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి ఎదురు నుండి కొనుపోబడి దినంలో వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతరని వారితో చెప్పాను. ఆయన వారితో అపమానం చెప్పాను. చాలు, ఇక్కడ జరిగిన విషయం ఏంటో నేను చెప్తాను. ఇక్కడ 2 గుంపులు ఉన్నారండి. ఒక గుంపేమో శాస్త్రులు పరిసయ్యులు, వేరే గుంపేమో శిష్యులు. శాస్త్రులు పరిసయ్యులకి మనసులో ఏముంది? సనుగుడు, వెర్రి కోపం. చెప్పండి, సనుగుడు, వెర్రి కోపం. యేసు ప్రభు శిష్యులు వాళ్ళ తినుచు త్రాగుచు సంతోషంగా ఉన్నారనమాట. ఆ సంతోషాన్ని చూస్తే వీళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది, ఇంకా సనుగుడు, ఇంకా వెర్రి కోపం. ఇప్పుడు వీళ్ళకి సంతోషానికి కారణం ఏంటి అని చెప్పి ప్రభు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమన్నాడంటే, పెండ్లి గురించి ఎత్తాడు ఆయన. దేనికోసం ఎత్తాడు? పెండ్లి గురించి. పెండ్లి గురించి ఏం చెప్పాడండి అంటే, ఆయన అన్నాడు, ఇప్పుడు ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెండ్లి కుమారుడికి ఎంతో సంతోషం ఉంటుంది. పెండ్లి ఇంటివారు ఎలా ఉంటారు? వాళ్ళు సంతోషం. రోడ్డు మీద పోయేవాడు సంతోషం ఉంటుందా? ఉండదు కదండి. ఎందుకు ఉండదు? రోడ్డు మీద పోయినోడికి ఈ పెండ్లి కుమారుడికి ఏమీ లేదు, సంబంధం లేదు. కానీ పెండ్లి ఇంటి వారికి పెండ్లి కుమారుడికి ఏముంది? సంబంధం. సో ప్రభు ఆ విషయం ఎందుకు చెప్పాడు తెలుసా? సంతోషం ఎప్పుడు ఉంటుంది తెలుసా నీకు? ఆ పెండ్లి కుమారుడితో నీకు వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడే. దాట్స్ ది లెసన్. ప్రభు అంటున్నాడు, నేను ఇస్తాను, బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాను, ఉల్లాస వస్త్రం.
సంతోష వస్త్రం ఇస్తాను. అది ఎప్పుడు? నీకు నాతో ఏముండాలి? వ్యక్తిగత సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్. నాతో ఎప్పుడైతే సహవాసం ఉంటుందో, నాతో ఎప్పుడైతే మాట్లాడతావో, నా మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, నా శరణ ఎప్పుడైతే వస్తావో, నేను నీకు హృదయం నిండా పెండ్లి కుమారుడికి పెండ్లింటి వారికి ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషాన్ని నేను నీకు ఇస్తాను. సో యేసు ప్రభు ఏం చేస్తాడండి అని చూస్తే, ఆయన సంతోషం ఇచ్చే దేవుడు. సో నలిగిన హృదయాలనేమో దృఢపరుస్తాడు, చెరలో ఉన్న వారినేమో విడిపిస్తాడు, హితవత్సరం ఇచ్చినట్టుగా ఎంతో విడుదల మనకు అనుగ్రహిస్తాడు ఆయన. కాదు, మన హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తాడు ఆయన. ఇంకేం చేస్తారండి? ఐదో విషయం మనం ఇంకోటి చూద్దాం. 4వ వచనం చూడండి. మన జీవితాన్ని కడతాడటండి. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వన పాడిన స్థలములను కట్టుదురు, పాడిన పట్లమును నూతనముగా స్థాపింతురు, తరతరములు శిథిలమైన పురములను బాగు చేయదు. సో ఈ వచనం ఏం నేర్పిస్తుంది చెప్పండి? యేసు ప్రభు ఇంకేం చేస్తాడు? పాడైన జీవితాల్ని బాగు చేస్తాడు. పాడైన జీవితాలను ఆయన ఏం చేస్తాడండి? సపోజ్ మన జీవితాలు నిజంగానే పాడయ్యాయి అనుకుందాం. నేను ఇందాక చెప్పాను, తాలిమి చూపించడం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం కదండి. తాలిమి అంటే ఏంటి? అయ్యో పాపం అన్నం కాదంటండి. మన జీవితాలు మళ్ళీ ఆయన కడతాడు, కుటుంబాలని కడతాడు ఆయన. యవనస్తులు ఒకవేళ జీవితాలు పాడు చేసుకుంటే వారి జీవితాలు మళ్ళీ కడతాడు ఆయన. మన జీవితాల్ని తిరిగి కట్టే దేవుడు. కీర్తన 51వ అధ్యాయంలో దావీదు ఒక మాట అంటాడు, యెరూషలేము గోడలు మళ్ళీ కట్టుము నాయనా అని చెప్పి అంటాడు అనమాట. ఎక్కడ చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము, కీర్తన 51వ అధ్యాయము ఎన్నో మాటలు అంటాడు అన్నమాట. 18వ వచనం, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడను కట్టించము. ఏమండి ఒక క్వశ్చన్, కీర్తన 51 దావీదు ఏ పరిస్థితుల్లో రాశాడు చెప్పగలరా? తను పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు. ఆ టైంలో యెరూషలేము గోడలు బాగానే ఉన్నాయి, మంచి బంగ్లా కొట్టుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. మరి అలాంటప్పుడు యెరూషలేము గోడ కట్టండి అంటున్నాడు ఏంటండి? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆ టైంలో శిథిలం అయిపోయింది ఏంటి? ఈ గోడ లేకపోతే తన భక్తి జీవితమా? అది. సో ఇక్కడ యెరూషలేము గోడలు కట్టండి అంటే అర్థం ఏంటంటే, దేవా నా భక్తి జీవితాన్ని మళ్ళీ కట్టునాయనా అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, చాలా కాలం పాడుగానున్న స్థలాన్ని వారు కడతారు, పూర్వమున పాడైన స్థలమును మళ్ళీ కడతారు, పాడైన పట్టణములు నూతనంగా స్థాపిస్తారంటే దీని అర్థం ఏంటి చెప్పండి? ఒకవేళ మన భక్తి జీవితం పడిపోయినా సరే ప్రభు మళ్ళీ ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, కడతాడు. తప్పిపోయాం, కరెక్టే. దావీదు జీవితాన్నే తిరిగి కట్టిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా మళ్ళీ ఏం చేస్తాడండి? కడతాడు. ఎంత నిరీక్షణ అండి, ఎంత నిరీక్షణ ప్రభువులో. ఇది అనుభవించిన వాళ్ళు చెప్పగలరండి ఈ మాట. నిజమేనండి, నా జీవితాన్ని ఎంతో పాడు చేసుకున్నాను, కానీ ప్రభు మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఏం చేశాడు? కట్టాడండి అని చెప్పి ఎంతో స్తుతిస్తాం మనం దేవుణ్ణి. సో ప్రభు ఏం చేస్తాడండి? ప్రభు మీద డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలట? ఆయన ఏం చేస్తాడు ఒకసారి తెలుసుకోవాలట. ఏం తెలుసుకోవాలి చెప్పండి? నలిగిన హృదయాలని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. బంధకాల్లో ఉన్నప్పుడు మనకు విడుదలిస్తాడు. హితవత్సరాన్ని ప్రకటించినట్టుగా ఆయన నిజమైన విడుదల మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా హృదయంలో ఏమిస్తాడు? మనకి సంతోషాన్ని ఇస్తాడు. ఇంకా మన జీవితాలు పాడైపోయా మళ్ళీ ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. కొంతమంది జీవితం పాడైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలుసా? ఇంకెందుకండి బతకడం, చచ్చిపోతాను, రైలు పట్టాల మీద బుర్ర పెడతాను, లేకపోతే ఇంకెలాగా సముద్రంలో దూకుతాను, బ్రిడ్జ్ పైన దూకేతాను, మేడెక్కి మేడ మీద ఇవన్నీ ఎవరి తలంపులు చెప్పండి? సాతాను తలంపులు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? నీ జీవితం మొక్కలైపోయిందా? ఏం పర్లే, నా చేతిలో పెట్టు, నేను మళ్ళీ నీ జీవితాన్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఏమండి, ఏదన్నా బాగుపడినప్పుడు మనకు ఎంతో సంతోషం ఉంటుందండి. అనుకుందాం మీ ఇంట్లో ఏదో మంచి టీవీ ఉంది, ఎంతో ₹1,00,000 పెట్టి కొన్నారు, అదేదో లోపల పెద్ద ఏదో ఉరుమో మెరుపో వచ్చి మొత్తం కాలిపోయిందండి అనుకుందాం. మీ మనసు ఎంతో బాగుంటుంది, అయ్యో మంచి ఖరీదు పెట్టి కొనుక్కున్నానే, ఇది ఇంకెందుకు పనిచేయదు, ఇంకా పాడేయాలి అనుకోండి.
కానీ ఎవరో ఒక మెకానిక్ వచ్చి, ఎందుకండి నా ఒకసారి ఇవ్వండి, నేను గంట బాగు చేసి ఇచ్చేస్తానని చెప్పి బాగు చేసి వచ్చి టక్కమని ఆన్ చేసాడు అనుకోండి, మనందరికి ఎలా ఉంటుంది? ఓరు బాబు ఇంకా పోయింది అనుకున్నాను రా, బాగుపడిందని ఒక రకమైన సంతోషం వస్తుంది. టీవీ బాగు చేయడం కాదు, మన జీవితాన్నే ప్రభు ఏం చేస్తాడు? బాగు చేస్తాడండి. హీ విల్ రిబిల్డ్ అవర్ లైఫ్స్ అన్నమాట. యెరూషలేము గోడలు కట్టించినట్టుగా నీ బతుకు నా బ్రతుకు ఆయన ఏం చేస్తాడు? కడతాడు. ఒకసారి యవనస్తులు వాళ్ళ జీవితంలో ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు జరగకుండా ఏదో చిన్నది సక్సెస్ కానీ ఏదో జరగపోయినప్పుడు ఒక్కొక్కసారి చాలా బాధపడిపోయి కృంగిపోయి ఇంకెందుకు జీవితం అని చెప్పి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటారనమాట. అంటే సూసైడ్ చేసుకోవడం, ఎందుకు ఈ జీవితాన్ని నిరాశ చెందేయడం. అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, నీ జీవితాన్ని మళ్ళీ ఎవరి చేతిలో పెట్టాలి? ప్రభు చేద్దాం. ప్రభా నాకు రావట్లేదు, ఎలా జీవితాలు కట్టుకోవాలో నువ్వు సహాయం చేయవా అంటే తాలిమి చూపిస్తాడు ఆయన. ఏం చూపిస్తాడు? తాలిమి చూపిస్తాడు. హీ విల్ రిబిల్డ్. ఎంత మంచి మాట చూడండి. యోహానికి అది చెప్పమని చెప్తున్నాడు ప్రభు, నువ్వు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి చెప్పండి, ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయో వెళ్ళి చెప్పు ఒకసారి యోహానికి. ఇప్పుడన్నా నమ్ముతాడు, ఆ సందేహం పోద్ది అని చెప్తున్నాడు యోహాన్ శిష్యులకు ప్రభు. ఇంకా చూడండి 5 విషయాలు మనం 5 విషయాలు చేర్చుకున్నాం. ఇంకా 5వ వచనం చూడండి, ఇంకేంటి ఇక్కడట శత్రువులను మిత్రులుగా చేస్తారట. 5వ వచనం ప్రకారంగా అన్యులు నిలువబడి మీ మందలను మేపుతారు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. ఈ మాటలు మీరు అర్థమైందా మీకు? అన్యులు పరదేశులు అన్నవాళ్ళు అప్పటి వరకు మీకు శత్రువులు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు గోడ కొట్టుకుంటున్నప్పుడు నెహెమియా టైంలో అన్యులు అన్నవాళ్ళు, సన్బల్లట్ అన్నాడు, టోబియా అన్న వాళ్ళందరూ వచ్చి ఏం చేసేవారు? హేళన చేసేసి ఏమన్నా నక్కెక్కితే పడిపోద్ది అని చెప్పి ఇలాగా నిష్ఠూరు మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరు చుట్టూ ఉన్నవాళ్ళు? మేలు కోరేవాళ్ళ శత్రువులు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే అలాంటి శత్రువులు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు తెలుసా? నీ మందలు మేపుతారు. వచ్చి నీ మందలు మేపడం అంటే ఏంటి? నీకు సహకారులుగా, నీకు మేలు చేసేవాళ్ళుగా, నీకు స్నేహితులుగా అయిపోతారనమాట. వచ్చి అంటున్నాడు, అన్యులు నిలవబడి మీ మందలు మేపుతారు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులు అవుతారు. వాళ్ళు వచ్చి మీకు పరిచర్య చేస్తారు. ఒక రకంగా శత్రువులను ఆయన ఎలా మారుస్తాడు తెలుసా? మిత్రులుగా, మేలు చేసేవారుగా ఆయన మారుస్తారు. ఏమో మీ జీవితంలో ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనండి, మీకు ఎంతో నష్టం చేస్తున్నారు. దేవుడు అలాంటి వాళ్ళు ఆయన ఏం చేసేస్తాడు? మార్చి తిరిగి వారి ద్వారే మీకు మేలు జరిగేటట్టు కూడా దేవుడు చేస్తాడనమాట. అక్కడ ఒక మాట చెప్పండి, అసాధ్యమైనవి సాధ్యం చేసే దేవుడు అనమాట ఆయన. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. 6 విషయాలు నేర్చుకున్నాం. 7వది 6వ వచనం చూడండి, మనకి యాజకులుగా చేసుకుంటాడట ఆయన. ఎక్కడ మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గురించి చెప్పుదురు. చూడండి, మనల్ని యాజకులు అంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈవెన్ మనం మొదటి పేతురులో కూడా చూస్తే రాజులైన యాజక సమూహం అంటున్నాడు మనల్ని. మనకి మొదటి వర్తమానంలో మనం చూసాం, యాజకులు దేవుని మందిరంలో దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు చెప్పిన పనులన్నీ చేసేవారు. కానీ అదే పేరు ప్రభు ఇప్పుడు మనకు పెడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన పనులు, మనం చేసిన పనులు మారేయాలండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులన్నీ కూడా క్రీస్తులో నెరవేరిపోయి, వాళ్ళందరూ ఏం చేసేవారు? బలులు అర్పించేవారు, రక్తాన్ని ప్రోక్షించేవారు. మనం కూడా ఇప్పుడు మేకనది తీసుకొచ్చి బలిద్దామా? కాదు, మనం చేయవలసిన లేదు. ఎందుకంటే ప్రభు లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయనే బలి అయిపోయాడు. ఆ బలులన్నీ కూడా ప్రభుకు సూచిస్తారు ఆయన చేసేది. మరి మనం ఒక యాజకులుగా మనం చేయాల్సిన పనులు ఏంటండి? మనల్ని యాజకులను పిలుస్తున్నాడండి. ఏం చేయాలి మనం? నేను ఎంతమంది చెప్పాను, మీకు ఎంతమంది గుర్తున్నాయో చెప్పాలి. మరి మన యాజకులని మనం చెప్పుకొని ఏం చేయాలి మనకు తెలియకపోతే ఎలాగండి? స్తుతియాగము చేయాలి. స్తుతియాగము, జిహ్వ ఫలములను అర్పించాలి. ఒకటి, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకా ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి, మీకు క్లుప్తంగా త్వర కొన్ని విషయాలు చూపించేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం ఏం రాస్తుంది? హెబ్రీ పత్రిక స్తుతియాగము చేయుదము, జిహ్వ ఫలములను. జిహ్వ ఫలము అంటే అర్థం ఏంటండి? జిహ్వ అంటే నాలుక. నోరు తెరిచి దేవుణ్ణి మనం ఏం చేయాలటండి? స్తుతించాలి.
అది ఒక యాజకుడిగా నీవు చేయాల్సిన పని. 16వ వచనం చూడండి. ఇక్కడ ఇంకేం చేయాలి? ఉపకారమును ధర్మమును చేయక మర్చిపోకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సో ఇక్కడేంటి? ఉపకారం చేయటం. ఇంకా మనం చూసుకునే టైం లేదు కాబట్టి చెప్తున్నాను. సువార్త పరిచర్య చేయడం అది యాజక ధర్మం. అది రోమాపత్రికలో మనం చూస్తాం, రోమా 15లో చూస్తాం. సువార్త చెప్పి లోకానికి దేవుడి గురించి తెలియనోడు, రక్షణ గురించి తెలియనోడు, ప్రభుని గురించి తెలియనోడు సువార్త చెప్పడం అదొక యాజక ధర్మం. తర్వాత దేవునికి స్తుతులు అర్పించడం యాజక ధర్మం. పరిచర్య చేయడం యాజక ధర్మం. ఫిలిప్పీ పత్రిక 4:18 ఒక మాట ఉంటుంది చూడండి, యాజకుడిగా చేయాల్సింది. ఫిలిప్పీ 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపపురవలో పుచ్చుకొని ఏమీ తక్కువ ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునయ్యే. ఇది ఇక్కడ ఒక యాగము అన్న మాట ఉపయోగిస్తున్నాడు. విశ్వాసులు అంటండి ఫిలిప్పీ సంఘస్థులు ఎపఫ్రోదితు ద్వారా పౌలుకి కావలసిన వస్తువులన్నీ కూడా సామగ్రి అంతా పంపించారంటండి. అంటే ఒక రకంగా వాళ్ళు ఏం చేసినట్టు, కష్టంలో ఉన్న వ్యక్తికి, సేవకుడికి వాళ్ళు సహాయము చేశారు. ఆ సహాయము దేవుని దృష్టిలో ఎలాంటిదంటే ఒక యాగము. సో ప్రభు ప్రేమను చూపించడం ఒక యాగము, సువార్త పరిచర్య చేయడం ఒక యాగము. ఇవన్నిటిని కూడీకరిస్తే 3 పనులండి ఒక యాజకుడు చేయాల్సినవి. 3 లేదా 4 పనులు. మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుని. దేవునికేమో స్తుతులు చెల్లించాలి, చెప్పండి, స్తుతి యాగము. లోకానికేమో సువార్త చెప్పాలి, లోకానికి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. మూడోది విశ్వాసులకేమో దేవుని ప్రేమను చూపించి ఉపకారము చేయాలి. సో 3 వర్క్స్, మెయిన్ వర్క్స్ ఏం చెప్పండి? దేవునికేమో డైరెక్షన్, స్తుతులు చెల్లించాలి. లోకానికేమో సువార్తను చెప్పాలి. తోటి విశ్వాసులకేమో ఉపకారము చేయాలి, ప్రేమ చూపించాలి. ఇది ఒక సేవకుడిగా, ఒక యాజకుడిగా చేయాల్సింది. 7 విషయాలు చూసాం. 8వది ఏంటంటే ప్రభు చేసేది ఆయన మనల్ని ఘనపరుస్తాడని చెప్పి 7వ వచనం చూడండి. 7వ వచనం మళ్ళీ యెషయా 61కి వచ్చేద్దాం. మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు, నిందకు ప్రతిగా సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలగుదురు, నిత్యానందం వారికి. చూచు ఇక్కడ అన్నాడు నిందకు ప్రతిగానంట సంతోషము, రెట్టింపు భాగము. నిందకు ప్రతిగా రెట్టింపు భాగము అంటే అర్థం ఏంటంటే డబుల్ ఆనర్ అని అర్థం. ఆనర్ అంటే ఆనర్, ఘనత. చెప్పండి. సో ప్రభు నమ్ముకున్న వారికి ప్రభు ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. ఇంకోటి, మనం చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఎక్కడ రాస్తుంటుందంటే 8వ వచనం 3వ లైన్లో ఉంటుంది చూడండి. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చారు. క్రియాఫలము అంటే అర్థం ఏంటి? మనం చేసిన పరిచర్యకు తగ్గ ప్రతిఫలం ప్రభు మనకిస్తాడు. ఒక మాటలో చెప్పాలి, ఆఖరిగా 10వది ఏంటంటే మనల్ని ఆయన విడిచిపెట్టడు, నిత్యము మనకు తోడుగా ఉంటాడు. అందుకోసం ఇక్కడ ఉన్న మాట నిత్య నిబంధన అన్న మాట ఉంటుంది. ఎక్కడంటే 8వ వచనం చివరన వారితో నిత్య నిబంధన చేస్తాను. సో ఇప్పుడు చెప్పండి, 10 విషయాలు చెప్పాను. ఎంతమంది జ్ఞాపకం ఉంది? యెషయా 61లో ప్రభు మనకి చేసేవి ఏంటి? మీకు ఇవి గుర్తుండిపోవాలి. నలిగిన హృదయాన్ని దృఢపరుస్తాడు. 2, బంధకంలో ఉన్నప్పుడు విడుదల ఇస్తాడు, హితవత్సరాన్ని ప్రకటిస్తాడు. 4, ఎంతో సంతోషాన్ని ఆయన మనకి ఇస్తాడు. 5వది, పాడైన జీవితాల్ని బాగు చేస్తాడు. శత్రువులనేమో మిత్రులుగా చేస్తాడు. మనల్ని యాజకులుగా చేసి ఆయన కార్యాల కోసం వాడుకుంటాడు. మనకెంతో ఘనతనిస్తాడు. మన క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. నిత్య నిబంధన చేసి ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉంటాడన్నమాట. నిన్ను విడువను. ప్రభు అంటాడు, ఈ విషయాలు మీరు కన్నవి విన్నవి వెళ్ళి యోహానికి చెప్పండి అంటున్నాడు. అది మొదటి ప్రశ్న అండి. ఇలా అర్థం చేసుకుంటే, ప్రభా నా బతుకుడు కట్టే దేవుడువా నువ్వు, నేను ఎందుకు నేను ఎంత కృంగిపోతున్నానని చెప్పి మనమే సిగ్గుపడతాం అన్నమాట. ఆయన గురించి అర్థం చేసుకోవాలి. 2వది ఏం చెప్పాను? 2వ ప్రశ్న ఏంటి?
ఎలా స్పందించకూడదు, మనం ఎలా స్పందించకూడదు తెలుసా? నేను ఇది క్లుప్తంగానే చెప్తాను, మనం ఆల్రెడీ ఆ పాయింట్ మనం ఇంతకుముందు విన్నాం కాబట్టి. ఇక్కడ యేసు ప్రభు వర్తమానం చెప్తున్నాడు, యోహాను కూడా వర్తమానం చెప్తున్నాడు. యోహాను వర్తమానం చెప్తున్నప్పుడు జనాలు ఏమన్నారని తెలుసా ఆయన్ని? చూడండి, దయ్యం పట్టినాడు అని అన్నారట. ఎక్కడంటే మళ్ళీ లూకాసు వార్త 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. 33వ వచనం చూడండి. బాప్తిస్మం ఇచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టినవాడని మీరు అనుచున్నారు. యోహాను వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏమన్నారటండి? వీడు ఏం పట్టింది? దయ్యం పట్టింది. మనకు ఒకసారి ఎవరైనా కఠినంగా వాక్యం చెప్తున్నారు అనుకోండి, వీడి దయ్యం పట్టింది వీడికి అన్నట్టుగా, లేకపోతే అతని మీద ఏమొస్తుంది మనకి చెప్పండి? కోపం. యేసుప్రభు వాక్యం చెప్తూ ఉంటే యేసుప్రభుని ఏమన్నారండి తెలుసా? తిండిపోతున్నారట. ఎక్కడన్నారు చూడండి మీరే, ఎక్కడ 34లోనే 34 మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరును పాపులుగా స్నేహితుని అనుచున్నారు. సో ఇక్కడ ఇద్దరు వాక్యం చెప్తున్నారు. ఒక పక్కన ఎవరు వాక్యం చెప్తున్నారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను వాక్యం చెప్తున్నాడు. ఒక పక్కన యేసయ్య వాక్యం చెప్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారట? వీడికి దయ్యం పట్టింది. యేసయ్య వాక్యం చెప్తా ఉంటే తిండిపోతూ పాపులకు స్నేహితుడు, పాపులతో తిరిగేవాడు, సుంకరులతో పాపులతో తిరిగేవాడు. సో వాక్యం చెప్పే వాళ్ళకి బాధ్యతను ఎవరు అప్పచెప్పారు? దేవుడు అప్పచెప్పాడు. వాక్యం దేవుడు మనకు ఇస్తున్నాడు కాబట్టి మనం వాక్యం చెప్పే సేవకుల్ని అసహించుకోకూడదన్నమాట, కోపం తెచ్చుకోకూడదన్నమాట. నా కోసమే చెప్పారు, నా మంచి కోసమే దేవుడు వాక్యాన్ని తెలియజేశాడని చెప్పాడు, అంతేగాని వాళ్ళ మీద కోపము తెచ్చుకోకూడదు. ప్రభు దీని గురించి ఆ పైనంతా వివరణ ఏమిచ్చాడంటేనండి, మనుషులు ఎలా స్పందిస్తున్నారో అర్థం చేయించడానికి పిల్లలు ఆడే 2 ఆటల గురించి చెప్పాడు. నేను ఇంతకుముందు చెప్పాను, పిల్లలు ఆడే యూదుల యొక్క పిల్లలు ఆడే 2 ఆటలు ఏంటంట? ఒకళ్ళేమో పెళ్ళాట ఆడతారట, రెండోదేమో చావు ఆట. అదేం ఆటలు మరి? క్రికెట్, ఈ వాలీబాల్ అవి లేవు వాళ్ళకి. పెళ్ళాట, చావు ఆట. పెళ్ళాట ఎలా ఆడేవారంటే, ఒకడేమో పిల్లను గ్రోవి పట్టుకొని, అంటే ఫ్లూట్ పట్టుకొని ఇలాగా ఊతా ఉంటే మిగిలిన పిల్లలందరూ ఏం చేయాలి? నాట్యం ఆడాలన్నమాట. ఈ ఆట అయిపోయింది, ఇప్పుడు మనం అందరం ఏ ఆట ఆడదాం? చావు ఆట ఆడదాం. చావు ఆట. ఈ చావు ఆట ఎలా ఉంటుంది? ఒకరిని పడుకోబెట్టి దండేసి పెడతాడు, దుప్పటేసేటప్పటికి మిగిలిన పిల్లలందరూ ఏం చేయాలంటే రొమ్ము కొట్టుకోవాలన్నమాట. రొమ్ము కొట్టుకోవాలి, ఓ అని ఆడాలన్నమాట. ఓ రొమ్ము కొట్టాలి. ఇది ఆడ. ప్రభు ఎంత జ్ఞానవంతుడు అంటేనండి, ఆ సీన్ ఉపయోగించుకొని ప్రభు చెప్పే వర్తమానం ఎలాంటిదో, యోహాన్ చెప్పే వర్తమానం ఎలాంటిదో, మనుషులు ఎలా స్పందించాలో, ఎలా స్పందించట్లేదు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. చావు అంట ఎలాంటిది అంటేనంటే రొమ్ము కొట్టుకునే ఆట కదా. యోహాను వాక్యం చెప్పేటప్పుడు నిజంగా రొమ్ము కొట్టుకోవాల్సిన వర్తమానం అది. ఎందుకు? ఆయన దేనికోసం వాక్యం చెప్పాడు? దేవుడు ఉగ్రత వస్తుంది మీ మీదకి, మారు మనసు పొందండి, లేకపోతే దేవుడు గొడ్డల్ని పెట్టాడు వేరు చోటన. ఎవరైతే మారు మనసు పొందలేదో, వారు మనసు తగ్గ ఫలము ఫలించలేదో ఆయన నరికి మిమ్మల్ని ఎక్కడేస్తాడు? అగ్నిలో వేస్తాడు అని చెప్పి కఠినంగా నరకాన్ని గురించి వాక్యం చెప్తుంటే, ఆ వాక్యం విన్నవాళ్ళు పిల్లలు ఎలాగైతే రొమ్ము కొట్టుకుంటారో అలాగా ఏం చేయాలా? రొమ్ము కొట్టుకోవాలి. కానీ అంటున్నాడు మీరు ఎవ్వరు కూడా రొమ్ము కొట్టుకోవట్లే అంటున్నాడు. మళ్ళీ 2వ ఆట ఉపయోగించాడు. 2వ ఆట ఏంటి? పెండ్ల అంట. ఒకళ్ళ పిల్లను గ్రోవి ఊతా ఉంటే మిగిలినందరూ ఏం చేయాలి? నాట్యం. యేసయ్య వాక్యం చెప్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ వాక్యం చెప్పినట్టే చెప్తూ ఇంకో మాట చెప్పాడు. ఏంటంటే, ఎవరైతే మారు మనసు పొందుతారో నరకం తప్పింపబడ్డం మాత్రం కాదు, నేను మీకు ఏమిస్తాను తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తాను, పరలోకాన్ని ఇస్తాను. ఆ మాట విన్నప్పుడు మనం అందరం ఏం చేయాలటండి? ఏంటి? మాలాంటి పాపులకు మా పాపాలు క్షమించడం మాత్రమే కాకుండా పరలోకాన్ని ఇస్తావా అని చెప్పి నాట్యం ఆడాలన్నమాట. నాట్యం ఆడుకుంటే ఆయన దగ్గరకు వచ్చేయాలన్నమాట. అలా చేయకుండా వీళ్ళు ఏమంటున్నారంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను చూసినప్పుడు వీడికి దయ్యం పట్టింది, ఈయనకేమో యేసయ్యకేమో తిండిపోతూ పాపులకు స్నేహితుడు అని చెప్పి అంటున్నారన్నమాట. సో ఈ సంఘటన అంతా మనకు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, వాక్యం వింటున్నప్పుడు
హృదయాన్ని కఠినము చేసుకోవద్దు, సేవకుడి మీద కోపము తెచ్చుకోవద్దు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ గారు పని ఏంటి చెప్పండి? వెళ్ళిన వెంటనే సార్ నాకు జ్వరం ఉందండి, ఇలాగ అది ఉందండి అని అంటే, ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకొని, బ్లడ్ టెస్ట్ చేయించుకొని అది తీసుకుని రా అండి అన్నాడు. మొత్తానికి రిపోర్ట్ అది పట్టుకున్నాం, వచ్చాం, ఇవ్వండి సార్ రిపోర్ట్. డాక్టర్ గారు రిపోర్ట్ చూస్తారు, ఆయన కూడా ఏం చూడాలి ఖచ్చితంగా, రిపోర్ట్ చూసి రిపోర్ట్లో ఒకవేళ ఏదైనా తేడా ఉందనుకోండి, బాబు నీకు పలానా జబ్బు ఉంది అని అంటే అనుకో, కోపం వచ్చేసింది అనుకో, నీకు ఎవరికి నష్టం? మనకే నష్టం. డాక్టర్ గారి పని ఏంటంటే మన జబ్బేంటో మనకు చూపించి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటో ఆయన ఇవ్వాలి. ఆయన మీద నువ్వు కోపం తెచ్చేసుకుంటే నీకే నష్టం. అలాగే సేవకుడి యొక్క పని ఏంటో తెలుసా? ఇది మనకి దేవుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. ఏది? దేవుని వాక్యం. ఈ వాక్యం రెండంచులు గల ఖడ్గం వంటిది అన్నమాట. ఒక పక్కన మన పాపం ఏంటో మనకు చూపిస్తుంది, నువ్వు చేయాల్సింది కూడా ఏంటో చెప్తుంది అన్నమాట. సో సేవకుడి మీద మన కోపము తెచ్చుకోకూడదు, వాక్యం మీద కోపం తెచ్చుకోకూడదు అనమాట. సో అది మనం రెండోది మనం నేర్చుకున్నాం. మరి మూడోది ఏం చేయాలండి? మూడో ప్రశ్న ఏం చెప్పాను? మనం ఎలా స్పందించాలి? మరి ఎలా స్పందించాలి తెలుసా? ఇక్కడ కూడా మనం గమనిస్తే ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారండి. అక్కడ ఒక పరిసేయుడు ప్రభుని భోజనం పిలిచాడు. పరిసేయుడు ఏం చేశాడు? ఎక్కడ రాస్తుందన్నమాట? 7వ అధ్యాయము చూడండి, 36వ వచనం. పరిసేయుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగాను. సో యేసయ్యని పరిసేయుడు భోజనం పిలిచాడు. మనం అదంతా చదవం, కానీ మ్యాటర్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్త వినండి. భోజనం పిలిచాడు. అక్కడ ఏం రాస్తుందంటే భోజన పంక్తిని కూర్చుండగా అన్న మాట ఉంది. భోజన పంక్తి అంటే ఏంటి అర్థం? మన భాషలో భోజన పంక్తి, బయటన టెంట్ వేసాం, టెంట్లో బలలేసాం, ఆకులన్నీ పెట్టాము, అందరం కూర్చొని భోజన పంక్తిలో ఏం చేస్తాం? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసయ్యని ఒక్కడనే కాదు, బోల్డ్ మందిని పిలిచాడు. ఆ బోల్డ్ మందిలో యేసయ్య కూడా ఒకడనమాట. అంతేనా? అంతేకాని ఎక్కడ యేసయ్యకి ఏ ప్రత్యేకత లేదా, అందరిలో ఒకళ్ళలాగా పిలిచాడు. బాబు మా ఇంట్లో ఫంక్షన్ మీరు కూడా వచ్చేయండి అని అన్నాడు. యేసయ్య కూడా వెళ్ళాడు. ఓకే, ప్రేమ గేమ ఏమీ లేదు అక్కడ, అందరినీ పిలిచాడు కాబట్టి ఈయన కూడా పిలిచాడు అనమాట. ఈ లోపల ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ గురించి ఇక్కడ రాసున్న మాట ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. ఎవరంటండి? ఆవిడ చేంజ్ చేసింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, వెనకన కూర్చుండి కన్నీళ్లు విడుస్తుంది, ఏడుస్తుంది, కన్నీళ్లతో పాదాలు తడుపుతుందట. ఆమె ఒక అత్తరు తెచ్చుకుంది, అది కూడా ప్రభు పాదాల మీద పూసింది. తన తల వెంట్రుకలు, స్త్రీకి తల వెంట్రుకలు చాలా విలువైనవి అన్నమాట. ఆ విలువైన తల వెంట్రుకలతో తమ పాదాలను ఏం చేస్తుంది? తుడిచి ముద్దు పెట్టుకుంటూనే ఉందంట. ప్రభు అక్కడ పరిసేయుని చూస్తున్నాడు, ఈమెను చూస్తున్నాడు, పరిసేయుని చూస్తున్నాడు, ఈమెను చూస్తున్నాడు. ఆకేమో అప్పుడు చాలా కోపంగా ఉంది. ఛీ, ఆ పాపాత్మురాలని ముట్టుకొని ఇస్తున్నాడు, ఇతను పెద్ద ప్రవక్త అయితే అలా దగ్గర రానివ్వకూడదు కదా, ఏంటి అలా చేస్తున్నాడని చెప్పి ఇసుక్కుంటున్నాడు అన్నమాట లోపల, బయటకు అనలేక. అసలు భోజనం పిలిచాడు కదా, మళ్ళీ ఏమనంటే బాగోదని అలా లోపల ఉడుక్కుంటూ ఉంటే ప్రభు ఇంకా మనసును గ్రహించి ఒకటి అడిగారు అనమాట. ఒక విషయం చెప్పాడు, ఇదిగో నువ్వు ఒకవేళ ఒక స్టోరీ చెప్తాను విను. ఎవరిని ఒక ఆయన ఉన్నాడు, ఇద్దరికి అప్పిచ్చాడు. ఒకళ్ళకేమో 500 అప్పిచ్చాడు, ఇంకోళ్ళకేమో 50 రూపాయలు అప్పిచ్చాడు. ఇద్దరు తీర్చుకోలేకపోతున్నారు కాబట్టి ఇద్దరికి క్షమించేశాడు. ఇప్పుడు అప్పిచ్చిన అతన్ని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అంటే, అప్పుడు అన్నాడు ఎవరికి ఎక్కువ అప్పు కొట్టేశారో అతనే ప్రేమిస్తాడు అంటే. బాగా చెప్పావు, సరిగ్గా చెప్పావు. ఇదిగో ఈమె నన్ను ఎంతగా ప్రేమిస్తుంది, నీకంటే ఎక్కువ ప్రేమిస్తుంది. ఎందుకు చెప్పనా? ఎలా చెప్పనా? ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడ్డాయి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నేను కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నువ్వు, లేకపోతే నాకు ముద్దు పెట్టలేదు నువ్వు. నన్ను ఈమె వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను, నీళ్ళు ఇవ్వడం కాదు, కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, నా పాదాలకు ముద్దు పెడుతుంది. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుందండి? ఈమె హృదయంలో నా పట్ల అంత ప్రేమ ఉంది. నీకు లేని ప్రేమ తిండి పెట్టవచ్చు, ప్రేమ లేకుండా కూడా పెట్టవచ్చు అండి. ఇప్పుడు అడుగున్నాడు వచ్చాడండి, బాబు నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమ, బాబు తీసుకో అని చెప్పిస్తావా? ప్రేమతో ఇస్తావా లేకపోతే అను వదిలించుకోవడానికి ఇస్తావా? చెప్పండి, ప్రేమతో ఇస్తావా? అడుక్కున్నాడు, ఇంటికి వచ్చాడు, అమ్మే నడుస్తున్నాడండి, వదిలించుకోవడానికి ఇస్తావా లేకపోతే ప్రేమతో ఇస్తావా? సో ఇవ్వడం అన్నది ప్రేమ లేకుండా కూడా ఇవ్వచ్చు, అది నా పాయింట్. యేసయ్యని భోజనం పిలిచాడు ప్రేమ లేకుండా, ఆయన పట్ల ఏమీ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేకుండా పిలిచాడు. కానీ ఈమె మనసులో ప్రభు చూసింది ఏంటో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ ఎలా వచ్చింది?
ప్రభు తన విస్తారమైన పాపాలను ఏం చేశాడండి? క్షమించాడు. మన పాప స్థితి ఏంటో మనం అర్థం చేసుకుని, ఎంత దౌర్భాగ్యురాలని, ఎంత దౌర్భాగ్యుని, ప్రభు నా పాపాలు క్షమించి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఆయన కుటుంబంలో నన్ను చేర్చి ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టి ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చాడే, ఆ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడని చెప్పి ఆ కృతజ్ఞత మనలో ఉంటే ఆయన పట్ల మిక్కుటమైన ఏముంటుంది తెలుసా? మనకి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ప్రభు మన దగ్గర నుంచి కోరేది ఏంటో తెలుసా అండి? ప్రేమ. ఆయనకి ఎలా స్పందించాలి ఇప్పుడు చెప్పండి? ఏం చూపించాలి? ఎలా స్పందించకూడదంటే కోపం ఉండకూడదండి అని చెప్పాం. ఆయన వాక్యం పట్ల కోపం తెచ్చుకోకూడదు, సేవకుల పట్ల కోపం తెచ్చుకోకూడదని నేర్చుకోండి. మరి ఎలా స్పందించాలి? ప్రేమతో. ప్రేమతో స్పందించాలి. ఆ ప్రేమ ఎలా వస్తుందంటే, నా పాపాలు క్షమించాడు కాబట్టి ఆయన పట్ల మనం మిక్కుటమైన ప్రేమను చూపించాలి. ఎఫెసీ సంఘం వాళ్ళకి మొదటి ప్రేమ పోయినప్పుడు ప్రభు అదే జ్ఞాపకం చేస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి ఏం జ్ఞాపకం చేస్తాడు? ఏం పోయింది నీలో? మొదటి ప్రేమ పోయింది. ఇంతకుముందు ఎంతో ప్రేమ చూపించేదానివి, ప్రేమతోనే నా పరిచర్య చేసేదానివి, ప్రేమతోనే ఎంతో సంతోషంగా నా సన్నిధికి వచ్చి పరిచర్య చేస్తూ నన్ను ఆరాధిస్తూ నన్ను స్తుతిస్తూ చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది ఆ ప్రేమ అంతా అని ప్రభు అడుగుతాడు అనమాట. ప్రభుకు కావాల్సిన మనం ఏదో చేసేయడం కాదండి, ఆయన పట్ల ఏముండాలట? ప్రేమ ఉండాలి. ప్రేమ. సో ఆ విస్తారమైన పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి ఆమె ఎంతో ప్రేమ. సో 3 ప్రశ్నలు మనం చూసాం ఇదన వాక్యం. మొదటిది, ప్రభు మనకి ఆ సందేహాలు పోవాలంటే ఏం చేయాలట? ఆయన గురించి మనము తెలుసుకోవాలి. 10 విషయాలు తెలుసుకున్నాం. రెండోది, ఎలాగా స్పందించకూడదో తెలుసుకున్నాం. మూడోది, ఎలా స్పందించాలో. ఎలా స్పందించకూడదండి? వాక్యం చెప్పబడినప్పుడు కోపం తెచ్చుకోకూడదు, సరి చేసుకోవాలంతే కానీ కోపం తెచ్చుకోకూడదు. మూడోది, ఎలా స్పందించాలండి అంటే మిక్కుటమైన ప్రేమ ప్రభు పట్ల చూపించాలి మనం. ఆ ప్రేమ ఎలా వస్తుందండి అంటే, మన విస్తారమైన పాపాలు ప్రభు మనల్ని ఏం చేశాడు? క్షమించడం అర్థం చేసుకున్నప్పుడే మన హృదయంలో ఏమొస్తుంది చెప్పండి? ప్రేమ వస్తుంది. ఆ ప్రేమతోనే ఆయన పరిచర్య చేయాలి. ప్రేమతోనే మనం ఈ లోకంలో ప్రభు సేవ చేయాలన్నమాట. దేవుడు అట్టి మనసు మనందరికీ దయచేసి అందరూ మోకరించండి.